మనము బాబా గారి జ్ఞానామృతాన్ని ముందుగా చెప్పుకొని అప్పుడు మెడిటేషన్ చేద్దాం. ఇది 45వ అధ్యాయము. ఆఖరికి వచ్చేస్తున్నాం. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము, కర్రబల్ల మంచము బాబాదే, భక్త మహల్సాపతి పతిది కాదు. అంటే మొత్తం టైటిల్ అది. ఇకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తొలి పలుకుగా గత 3 అధ్యాయాల్లో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను. అంటే ఇప్పుడు ఈ ఈ అధ్యాయం వచ్చేసరికి ఇక ఆయన యొక్క భౌతిక శరీరం లేదు, కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుతున్నవి. చూసారా, ఆయన బ్రతుకు అదే ఆయన తన భౌతిక స్వరూపంతో ఉన్నప్పుడు జరిగిన లీలలన్నీ కూడా మేము చెప్పాము. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొత్త కొత్త లీలలు జరుగుతున్నాయంట. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? బాబా గారి యొక్క భౌతిక స్వరూపము లేకపోయినా కూడా బాబా గారి యొక్క ప్రజెన్స్ ఆత్మస్వరూపంలో ఉంది. అందువల్ల ఆయన తన భక్తులకు లేదా ప్రజలకు లీలలు చూపించడం అనేది ఎక్కడ ఆగలేదు. శరీరము లేదు అంతే, కనిపించటం లేదు మనుషుల కళ్ళకు. అంత మాత్రం చేత అక్కడ బాబా గారు ఎప్పుడూ చేసేవి అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త లీలలు జరుగుతూనే ఉన్నాయంట. అది. సో దీన్ని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని అదే నేను ఇప్పుడు చెప్పిందే అక్కడ చెబుతున్నారు. సో ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువుల యందు మమకారము పెట్టుకొన్నచో వారి మనస్సులు భగవత్ భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అంటే అది బాబా గారు ఉన్నప్పుడు ఆయన యొక్క కృపకు పాత్రులైన వారు అందరూ అదృష్టవంతులే. ఇంకా ప్రపంచ సుఖాల యందు వస్తువుల యందే మనసు నిలుపుకుని మమకారం చంపుకోలేక బాబా గారికి ఇంకా దగ్గర కాని వాళ్ళు దురదృష్టవంతులు అని చెబుతున్నారు ఇక్కడ. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించుచున్నట్లు చేసినచో ప్రయోజనము లేదు. చూడండి, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే హృదయపూర్వకమైన భక్తి, భక్తితో పాటు ఇంకా ఏమి మనము బాబాకి సర్వస్వ శరణాగతి చేయాలి. ఏమి శరణాగతి చేయాలి? మన బుద్ధి ఇంద్రియాలు మనస్సు ఇవి బాబా యొక్క సేవకే ఐక్యం చేయాలి. ఆ సేవకు సంబంధించిన పనులే చేయాలి అని చెబుతున్నారు. అయితే అందులో కొన్ని మాత్రమే వదిలేసి వదిలేసేసి మిగతా కొన్ని మాత్రమే బాబా సేవకు ఉపయోగించి మిగతా ఆ ఇంద్రియాల విషయంలో ఇంకా వేరేగా సంచరిస్తే మాత్రము ప్రయోజనం లేదట. చూసారా, చాలామందిని చూస్తున్నాను నేను. చాలామందిని ఆ ధర్మబద్ధమైన జీవన విధానాలు ఉండవు వాళ్ళవి. వాళ్ళ ఇంద్రియాలను కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అలాంటి వారిని కూడా చూస్తున్నారు. వారందరూ కూడా బాబాకి భక్తులు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. బాబాది తెగ చదువుతూ ఉంటారు. సో అయితే అంటే నేను నా ఆఫీస్లో కొంతమందిని కూడా నేను చూశాను, నేను ఆ విధంగా ఇండియన్స్నే. సో నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో బాబా గారు ఇలా కనిపించారు అని, బాబా గారు నాకు ఇలా చెప్పారు అని, లేకపోతే ఎక్కడ ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉంటాయి కదా ఇండియాలో, ఆ ఆశ్రమాలకు వెళితే ఆ ప్రశ్న వేస్తే బాబా గారు బుక్ ద్వారా ఇటువంటి సమాధానం ఇచ్చారని, అంటే వారికి బాబా ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉన్నట్టుగా చెప్తూ ఉండేవారు. కానీ వారు చేసే పనులు బాబా గారి యొక్క తత్వానికి కానీ బాబా గారి యొక్క బోధనలకు కానీ ఏమాత్రం మ్యాచ్ అయ్యేది కాదు. అయినా సరే బాబా గారు వారి యందు ఉన్నట్లుగా వారికి కావలసినవన్నీ కూడా బాబా గారు సమకూరుస్తున్నట్లుగా వాళ్ళు చెబుతూ ఉంటారనమాట. ఇలాగ 7 సార్లు 9 సార్లు చదవడము ఇట్లాంటివన్నీ కూడాను. నాకు అంటే నేను ఆ పద్ధతిలో ఉండేదాన్ని కాదు. అంటే నేను ఇంతకు మునుపు భక్తి యోగంలో ఉండి
ఇప్పుడు మామూలుగా బయట ప్రపంచం ఏ విధంగా అయితే బాబాని అన్ని విధాలుగా పూజిస్తుంటారో అష్టోత్తరము సహస్రము, లేకపోతే వ్రతాల రూపంలో, లేకపోతే ముడుపులు కట్టే రూపంలో, లేకపోతే ఇన్నిసార్లు బాబా గారిది 3 సార్లు చదవడము, 7 సార్లు చదవడము, 5 సార్లు చదవడము, బాబా గారి చరిత్ర, ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకి ఎక్కడ మామూలుగా సమాజంలో. అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా బాబా గారి యొక్క తత్వాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ భక్తి యోగంలో అప్పటి జ్ఞానం ప్రకారము నాకు అర్థమయ్యే విధంగా. వాటిల్లో ఏ విధంగా కూడా వీళ్ళు ఉండేవారు కాదు. ఇండియాలో చూశాను నేను, అమెరికాలో ఉన్న ఇండియన్స్ని కూడా కొంతమందిని చూశాను నేను. అదే నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటా అనేసి. సరే మరి అది ఓకే. మేబీ గురూస్ వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేస్తారేమో, వరాలు ఇస్తున్నట్టుగా. ఇంకా వాళ్ళు ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారో ఇక అది వారి కర్మఫలము అని ఇంకా వారి కర్మఫలము పొందడం అయితే పొందుతారేమో, వాళ్ళు చెప్పిన ప్రకారం అది నిజమే అయినట్లయితే, వాళ్ళు చెప్పేది నిజమే అయినట్లయితే వాళ్ళు పొందవలసింది పొందుతున్నారేమో, బాబా గారి దగ్గర నుంచో, లేకపోతే మరో యోగి దగ్గర నుంచో, లేకపోతే మరొక స్వామీజీ దగ్గర నుంచో, లేకపోతే దేవుడి దగ్గర నుంచో పొందుతున్నారేమో. కానీ వారి చేతికి వచ్చిన తర్వాత వారు దానిని వారి యొక్క చేసే కర్మను బట్టి, ఆ శక్తితో వారు చేసే కర్మను బట్టి వారికి కర్మఫలాలు వాళ్ళకి అందుతాయి. చెడుగా దాన్ని వాడితే చెడు కర్మఫలము, మంచిగా వాడితే మంచి కర్మఫలానికి వాళ్ళు వాళ్ళు పొందుతారు కాబోలు అని అనుకుండేదాన్ని నేను. నిన్న మొన్నటి దాకా నాకు అదే అనుకున్నా. ఇప్పుడు క్లియర్గా ఇందులో హేమడ్ పంత్ రాశారు. ఏమి రాశారంటే, బాగా వినండి. బాబా యందు హృదయపూర్వకమైన భక్తి, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ కూడా బాబా గారి సేవలోనే ఐక్యము చెందవలెను. కొన్నిటిని మాత్రమే సేవలో పెట్టి, ఇప్పుడు నేను చదివిన వాటన్నిటిలో మిగతావన్నిటినీ కూడా వేరే విధంగా సంచరిస్తున్నట్లు చేసినచో ప్రయోజనము లేదు. చూసారా? అంటే వీళ్ళందరూ కూడా దీన్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే, అది కేవలం వాళ్ళు భ్రమలో ఉన్నారు. బాబా మాకు అన్ని విధాలుగా మేము ఏం కోరుకుంటే అది చేసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉంటున్నారని దీన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది. పూజ గాని ధ్యానము గాని చేయ పూనుకొనినచో దాన్ని మనఃపూర్వకమగు ఆత్మశుద్ధితోడ చెయ్యవలెను. అసలు ఆత్మ అనే కాన్సెప్టే లేదు కాంట్రాస్ట్ వరల్డ్. పోయిన తర్వాత ఎవరు ఎక్కడ పోతారో ఏమవుతామో, ఉన్నన్నాళ్ళే మన బ్రతుకు అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న కాంట్రాస్ట్ వరల్డ్కి ఆత్మ గురించి అసలు ఈ బేఫికర్ ఉంటారు. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. సో అసలు ఆత్మకు కావలసినది తనకు చెయ్యడానికే ఈ శరీరము లేదా ఈ జన్మ అనేది వచ్చింది అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా తృణీకరిస్తారు. ఎవరు? కాంట్రాస్ట్ వరల్డ్లో ఉండేవాళ్ళు, ప్రాపంచికపరమైన మనుషులు. ఏవో కొన్ని ప్రాక్టీసెస్ రిలీజియస్గా కొన్ని పద్ధతులు పెట్టారు కాబట్టి ప్రతి మతంలో కూడా వాటిని ఏదో రొటీన్గా చేసుకుని వెళ్ళిపోతారు. వాటి యొక్క అర్థాలు కూడా తెలియవు. సో కాబట్టి వారు డెఫినెట్గా ఆత్మశుద్ధితోనే చేస్తున్నారని మనం అనుకోవడానికి ఆస్కారాలు చాలా తక్కువ. సో అది కాబట్టి ఏది చేసినా కూడా బాబా గారికి సర్వస్వ శరణాగతి చేయాలి. చేసినప్పుడే మనకి ఏదైనా ప్రయోజనం అనేది రావడం జరుగుతుంది. ఇక బాబాయ్ కాదు, ఏ యోగికైనా సరే అదే స్పిరిచువల్ మార్గంలో ఉండేవారు తప్పకుండా ఆ విధంగానే ఉండవలసిన పరిస్థితి. ఇకపోతే పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. చూడండి, భర్త యందు ఎంత ప్రేమానురాగాలతో ఆ స్త్రీ ఉంటుందో భక్తుడు కూడా గురువు యందు ఆ విధంగా ఉండాలట. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. చూసారా? మళ్ళీ చూడండి, భర్త యందు పతివ్రత అంటే భార్య పతివ్రత భర్త యందు గల ఏ విధంగా ఆవిడ ప్రేమ సేవ ప్రతి ఒక్కటి ఏ విధంగా చేస్తుందో అంత విధంగానే భక్తుడు కూడా గురువు యందు ఉండాలి. కానీ ఈ ఈ స్త్రీ చేసే సేవలు ప్రేమకు భక్తుడు గురువుకి చేసేదానికి పోలిక లేదు. ఆ రెండింటిని పోల్చకూడదు మళ్ళీ, కానీ అంత ఉండాలి తీవ్రత.
జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇంకా తదితర బంధువులు ఎవ్వరూ గాని తోడ్పడరు. చూసారా? జీవిత పరమావధిని పొందుటకు అంటే మన పరమాన్ని పొందాలి, పరంధామం గురించి తెలుసుకోవాలి. జీవిత పరమావధి అసలు పరమార్థము, అసలు జీవము అంటే ఏంటి? లోపల ఉన్న లైఫ్, ఆత్మ. దీని యొక్క పరమార్థము ఏమిటి అని తెలుసుకోవాలి అంటే దానికి తండ్రి ఉపయోగపడడు, తల్లి ఉపయోగపడదు, సోదరుడు గాని ఇతర బంధువులు గాని ఎవరూ తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొని మన ప్రయాణం మనమే సాగించాలి. చూసారా? ఎంత పెద్ద కుటుంబం ఉన్నా వారు అన్ని సౌకర్యాలు, వాళ్ళ ప్రేమానురాగాలు ఇవ్వచ్చు, కానీ వారు ఈ జీవిత పరమావధికి కావలసిన ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రము వాళ్ళు ఇవ్వలేరు. దానికి మనం ఏం చేయాలంటే మనకి మనమే దారి వేసుకుని ప్రయాణం మొదలు పెట్టాలి అని చెబుతున్నారు. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందంచుకొని మోక్షమునకే కాంక్షించవలెను. చూసారా? ఆత్మ సాక్షాత్కారానికి దారిని మనమే వేసుకుంటూ నిత్యము అనిత్యము అంటే ఏమిటి, నిత్యంగా ఉండేదేంటి, నిత్యంగా లేనిదేంటి అనే భేదాలను తెలుసుకుంటూ, అంటే కేవలము శరీరము ఆత్మనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా కాంట్రాస్ట్ వరల్డ్లో కూడా నిత్యము ఏమిటి? కోపము అసూయ ద్వేషాలనేవి నిత్యంగా ఉండవలసినవా? లేకపోతే వన్నెస్ అంటే ఏకత్వాన్ని పాటించడం అనేది నిత్యంగా ఉండవైనా? ప్రతి ఒక్క దాంట్లో కూడా నిత్యము అనిత్యము అనేది ఉంటుంది. అన్నిటిలోని ఆ భేదాలను తెలుసుకోవాలి. ఇహపరలోకములోని విషయ సుఖాలను త్యజిస్తూ మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకుని మోక్షమునకే కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడకుండు కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడైతే నిత్యానిత్యములకు గల భేదమును పాటించడమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనిదము. చూసారా? నిత్యము ఏది, అనిత్యం ఏది, సత్యమేది, అసత్యమేది అనేటువంటి భేదాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు పూర్తిగా అర్థమయ్యే మొట్టమొదటి సత్యం ఏంటంటే ప్రపంచం అనేది ఒక అబద్ధము అని. ప్రపంచము అనేది ఒక అబద్ధము. నువ్వు లోపలికి వచ్చి నువ్వు ఆధ్యాత్మిక పరమైన ట్రాన్స్ఫర్మేషన్ నీలో జరగడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఆ ప్రపంచమే కరెక్టు, ఆ ప్రపంచమే సత్యము అనేటువంటి భ్రమతో బ్రతికి చనిపోతాడు మానవుడు. వాడు ఎప్పుడూ కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆ అబద్ధంలోనే బ్రతుకుతాడు. ఎప్పుడైతే వాడు లోపలికి అడుగు పెట్టాడో అప్పుడు వాడికి నిజమేంటి, అబద్ధమేంటి, సత్యమేంటి, అసత్యమేంటి, నిత్యమేంటి, అనిత్యమేంటి అన్నది పూర్తిగా అర్థమవుతుంది. అర్థమవడంలోని ఈ ప్రపంచం అనేది కేవలం ఒక అబద్ధము, ఒక మాయ, ఒక మిథ్య అని వాడు మొట్టమొదటిసారిగా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే దాని వలన ప్రపంచ విషయములందు ఏం జరుగుతుందో అలా తెలుసుకున్న మరుక్షణము ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకి నిర్వ్యామోహము అనేది కలుగుతుంది. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమని కావున వారొక్కరే నిజమని గ్రహించెదరు. గురువుని సరియైన గురువుని పట్టుకునే విధానం కూడా అదే. నువ్వు పూర్తిగా కాంట్రాస్ట్ వరల్డ్లోనే ఉంటూ అంటే ప్రాపంచిక పరమైన విషయాల్లోనే ఉంటూ మెటీరియలిస్టిక్గా ఉంటూ ఆ ప్రాపంచము ఇచ్చిన బిలీఫ్ సిస్టమ్ నేను నమ్ముతూ దానినే మళ్ళీ 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 ప్రాక్టీస్ చేసుకుంటూ దాంట్లోనే ఒక పేడ పురుగులా, చూసారా? ఒక పేడ పురుగులు ఉంటాయి, పేడలోనే పుడతాయి, అవి పేడలోనే చచ్చిపోతాయి. కొన్ని గంటల్లో ఒక అప్పుడే పుట్టి ఒక గంటల్లో చనిపోయే పురుగులు ఉంటాయి. అప్పుడే పుట్టి ఒక 2-3 రోజుల్లో చనిపోయే పురుగులు ఉంటాయి. అవి వెలుగునే చూడవు, అవి వెలుగునే చదువు, వాటికి కళ్ళు ఉండవు. ఎందుకంటే వెలుగుని చూడాల్సిన అవసరం వాటికి లేనప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా సెన్సరీ ఆర్గాన్స్ అనేవి ఉండవు, వాటికి 2 కళ్ళు ఉండవు. ఎందుకు? పేడలోనే పుడతాయి, పేడలోనే చేస్తాయి అవి. అది ఓపెన్ ఇలా కళ్ళు ఓపెన్ చేసి వెలుగును కూడా చూడలేవు, అవసరం లేదు. తల పైకెత్తి కూడా ఎత్తలేదు, ఎప్పుడు కూడా హారిజాంటల్ గానే ఉంటాయి ఆ క్రీచర్స్ అనేవి. సో అదే విధముగా మానవుడు కూడా అయిపోవడం అనేది జరుగుతుంది. సో క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. అప్పుడు ఎప్పుడైతే ఆ అబద్ధంలో నుంచి బయటపడతాడో మానవుడు అప్పుడే వాడు సరి అయిన గురువును గుర్తించగలడు.
గురువు అనేవాళ్ళు మాకు గురువు ఉన్నారండి, మేము గురువు గారులు చేస్తామండి, మాకు బాబాలు ఉన్నారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు సరి అయిన గురువు వాళ్ళకి దొరుకుతారు, ఎప్పుడు సరి అయిన సద్గురువు వాళ్ళకి దొరుకుతారు? వాళ్ళు ఈ అబద్ధం నుండి అబద్ధాన్ని చీల్చుకుని ఎప్పుడైతే వాళ్ళు వెలుగును చూస్తారో అప్పుడే అసలైన గురువు ఆయనే పరిగెట్టుకుని వస్తాడు. అది జరగనంత వరకు ఆ అబద్ధంలోనే ఎంతో మంది గురువులు పరిచయం అవుతారు. ఎవరెవరో చెప్పిన మాటలు విని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అది పెద్ద మనకు లెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వాడు అబద్ధాన్ని చీల్చుకొని సత్యంలోకి వచ్చాడా లేదా, వాడు అంధకారాన్ని చీల్చుకొని వాడు వెలుగులోకి వచ్చాడా లేదా, వెలుగులోకి వచ్చిన తర్వాత వాడు కలిసిన గురువే అసలైన గురువు. అది ఇదే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. ఎలా? గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున ఉంచుకొని ధ్యానించుట చేతన వారి సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. చూసారా? సర్వ జంతుకోటి అంటే మనుషులే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిలో కూడా గురువుని ఎలా చూడగలుగుతాము? లేదా ప్రతి జీవరాశిలో కూడా నేనే ఉన్నానని ఎలా చూడగలుగుతావు? ప్రతి జీవరాశిలో కూడా నీ ఆత్మ మెటీరియలే వాటిలో కూడా ఉంది అని నువ్వు ఎప్పుడు నమ్మి నువ్వు చూడగలుగుతావు? ఎప్పుడు చూడగలుగుతావంటే ఎప్పుడైతే నువ్వు వెలుగులోకి వచ్చావో, ఎప్పుడైతే నీకు సరి అయిన గురువును నువ్వు పొందావో ఆటోమేటిక్గా ఆ గురువును నువ్వు ఫాలో అవుతుండేటప్పుడు ఈ చూడడం అంటే నువ్వు స్పిరిచువల్ స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే అనాహత చక్ర స్థాయికి నువ్వు టచ్ చేసావో అప్పటి నుంచి నీకు ఏకత్వం అనేది నీకు సాక్షాత్కారం ఇచ్చుకుంటూ నీ ఆత్మ సాక్షాత్కారం అక్కడే మొదలైపోతుంది అనేసి చెబుతున్నారు. గురువు నామమును జపించుట వలన వారి ఓకే, అది మనకది శాశ్వత ఆనందం. అదే మనకు శాశ్వత ఆనందాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మని అవేకన్ చేశావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మ స్థాయిని పెంచావో, మనకు ఆత్మ యొక్క మరొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, గుణము ఏంటంటే చిదానంద స్థితి. ఆ చిదానంద స్థితిని మనం పొందడం మొదలు పెడతాము. అంతవరకు కూడా ఈ కాంట్రాస్ట్ వరల్డ్లో, ఈ భౌతిక పరమైన వరల్డ్లో మనం ఉన్నంత వరకు కూడా దొరికే హ్యాపీనెస్, దొరికే సంతోషము అనిత్యము. అది ఏదో ఒక వస్తువు చూస్తే కలిగే సంతోషము, ఒక ప్రదేశాన్ని చూస్తే కలిగే సంతోషము, లేకపోతే ఒక మనిషిని మీట్ అయితే వచ్చే సంతోషము, అవన్నీ కూడా లిమిటెడ్ అని చెప్పే కన్నా అన్లిమిటెడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్లిమిటెడ్ అంటే అర్థం ఏంటంటే ఆ క్షణమే అది. మళ్ళీ ఆ దృశ్యం మారిపోయిన తర్వాత మరో చోట నీకు మళ్ళీ ఈ సంతోషం గుర్తుండదు. మళ్ళీ ఇంకొక చోట నువ్వు సంతోషాన్ని పొందడానికి మళ్ళీ మనిషి వెంపర్లాడతాడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి మనం ఏదైనా ఒక పిక్నిక్కో లేకపోతే ఏదో ఒక సుందర దృశ్యాలనో లేకపోతే ఒక వనవిహారానికో మనం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ క్షణము కాదు, ఆ ఎన్ని రోజులైతే మనం ప్లాన్ చేసుకున్నామో అన్ని రోజులు కూడా సంతోషంగా ఫ్రెండ్స్తో ఉంటాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ సంతోషం అక్కడితో ఆగిపోతుంది, ఇక మళ్ళీ లేదు. మళ్ళీ మరో సంతోషం కోసము నీ మనసు వెంపర్లాడుతూ ఉంటుంది. మరో చోట మళ్ళీ నువ్వు సంతోషాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతావు. అక్కడ కొద్ది రోజులు సంతోషం దొరుకుతుంది, అంటే నువ్వు అనుకునే సంతోషము అది చిదానంద స్థితితో ఎట్టి పరిస్థితిలో కూడా సమానము కాదు. అక్కడ కొద్ది రోజులు ఆ సంతోషాన్ని పొందిన తర్వాత మళ్ళీ మనసు మోగబోతుంది. మళ్ళీ ఎక్కడ సంతోషం దొరుకుతుందా, ఎవరా సంతోషాన్ని నాకు ఇస్తారా అని చెప్పేసి మళ్ళీ మనిషి వెతుకుతూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా వెతుకడమే. ఎందుకంటే వాడికి ఎక్కడ సెటిల్మెంట్ అనేది భౌతిక ప్రపంచంలో ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ ఎక్కడా కూడా ఆ ఆత్మకు సంబంధించిన విషయాలు ఏదీ జరగదు కాబట్టి అది మానవుడు అర్థం చేసుకోడు. అదే నిత్యము అనుకుంటాడు. నిత్యము అనుకొని అందులోనే ఎన్నో కష్ట సుఖాలని, నష్టాలని, లాభాలని పొందడానికి రెడీ అయిపోతాడు. కానీ అదంతా కూడా ఒక అబద్ధము. ఎప్పుడు కూడా నీకు సంతోషంగా ఉంచగలిగేది నీ ఆత్మ మాత్రం. నీ ఆత్మను దాటి మరొక ఫ్రెండ్ అనేవాడు నీకు లేడు. ఈ దిగువ కథను ఇలా విశదీకరించేదము. కాకా సాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము. ఓకే,
కాకా సాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను. అప్పుడు బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ గ్రంథాలను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజరి ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా నచ్చటి నుండి శ్రద్ధతో భాగవతం చదువుతున్నారు. అందులో వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అనిర్హోత్ర, దుర్మిళ, చమస్ మరియు కరభజన్లు భాగవత ధర్మ సూత్రాలను జనక మహారాజునకు చెప్పుచుండివి. జనక మహారాజు దగ్గర వీళ్ళందరూ కూడా 9 మంది సిద్ధులు ఉండేవారు. వీళ్ళందరూ కూడా సిద్ధులు. వాళ్ళందరూ ఆనాడు వీళ్ళందరూ ఎక్కడంటే సిద్ధత్వం ఉన్నవాళ్ళు 9 మందిని తన దర్బార్లో ఉన్నారు జనక మహారాజుకి. సో అందులో వాళ్ళ పేర్లు అనమాట. వాళ్ళు ఎందెందులో వాళ్ళు అక్కడ ప్రతిభా పాఠవాలు ఉన్నాయి అంటే, ఒక ఆయన కవి అదొక సిద్ధత్వం. కవిత్వం చెప్పడము, కవిత్వం రాయడము, లేదా ఒక కవిగా ఉండడం అనేది ఒక సిద్ధత్వం. అంటే ఇప్పుడు పెద్ద దానికి ఆదరణ లేకపోయింది, కానీ కవి మనస్సు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హరి, అంతరిక్ష అంటే ఆస్ట్రాలజీ, ప్లానటరీ సైన్స్, ప్రబుద్ధ, పిప్పలాయన, వీళ్ళందరూ కూడాను రకరకాల సిద్ధులు అనమాట. వీళ్ళు 9 మంది. వీళ్ళందరూ కూడా భాగవత ధర్మ సూత్రాలని జనక మహారాజుకి చెప్తూ ఉండేవారు. అలా వాళ్ళు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గానే జనక మహారాజు, జనకుడు వాళ్ళందరూ కూడాను రాజ్యాలని ఎలా పరిపాలించారంటే స్పిరిచువల్గానే పరిపాలించేవారు. వారికి కావలసిన ధర్మ సూత్రాలను స్పిరిచువాలిటీ నుంచే తీసుకుని వాళ్ళు వాళ్ళ రాజ్యాలని పరిపాలించేవారు. తర్వాత విషయాలు, ఈ దండయాత్రలు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడుగుతూ ఉండేవాడు. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిరి. అందులో మొదటి వాడొక కవి భాగవత ధర్మమును బోధించాడు. హరి భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలో బోధించేవాడు. అంతరిక్షుడు మాయను దాటడానికి ఏమి చెయ్యాలని బోధించేవాడు. పిప్పలాయనుడు పరబ్రహ్మాన్ని ఎలాగా పొందాలనేది చెప్పేవాడు. అలాగే అవిర్హోత్రుడు కర్మ గురించి, ద్రుమిళుడు భగవంతుని అవతారముల గురించి, అలాగే చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మరణానంతరము ఒక భక్తుడు కానివాడు మరణానంతరము వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాడి ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది అని ఆత్మ యొక్క బోధనలు ఈ చమన్ చేస్తూ ఉండేవాడు. కరభజనుడు యుగాల యందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానాల గురించి చెబుతూ ఉండేవాడు. ఒక యుగంలో భగవంతుడు ఇలా ఉన్నాడు, అదే భగవంతుడు మరొక యుగంలో ఈ విధమైన ఇది అప్పుడు ఇలా ఇవన్నీ చెబుతూ ఉండేవాడు. వారి సారాంశం ఏమన కలియుగంలో మోక్షము పొందుటకు ఒకటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదార విందాలను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహపడి శ్యామాతో ఇట్లనెను, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది. ఇవన్నీ కూడా వీళ్ళు చదువుతున్నారు. చదువుకున్న తర్వాత వాళ్ళు చెప్పుకుంటున్నారు. శ్యామాతో అంటున్నాడు కాకాసాహెబ్, ఎంత బాగా చెప్తున్నారు ఈ నవనాథులు. వారిని ఆచరించడం ఎంత కష్టమే కదా ఇవన్నీ ఆచరించడం అంటే. అసలు మనకు టైమే ఉండదు. నిజంగా చెప్పాలంటే స్పిరిచువల్గా ఉండడానికి మనం ఇష్టపడాలే కానీ స్పిరిచువల్గా ఉండడానికి మనం మొదలు పెట్టామంటే అసలు మన టైం దొరకదు. ఇంకా మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళకైనా సరే చాలా టైం దొరుకుతుంది పనికిమాలిన పనులు చేయడానికి, పనికిమాలిన విషయాల్లో రాజకీయాలు చేయడానికి చాలా టైం దొరుకుతుంది వాళ్ళకి. అసలు స్పిరిచువల్గా ఉంటే గనక టైం దొరకదు. ఓకే అనేసి చెప్పుకుంటున్నారన్నమాట. సో అనేక జన్మలు ఎత్తినను మనము వాడిని సంపాదించలేము, అట్లయినా మనకు మోక్షం ఎలా వస్తుంది? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అట్టి దాన్ని మనం ఆచరించరాదని తెలియచున్నది కాకాసాహెబు. కాబట్టి మరి ఇవన్నీ ఎక్కడ చేయగలము? అలాంటప్పుడు మనం ఇలా సగం చేసి వదిలేయడం అనేది సమంజసమైన పని కాదు. మనము చేయకుండా ఉండడమే బెటర్ ఏమో అనేటువంటి భావన చెప్పాడు ఇతను.
అలా గనక మనం వదిలేస్తే మోక్షం ఎలా వస్తుందని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కాకా సాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. సో అది కాకా సాహెబ్ యొక్క ఆలోచన. అప్పుడు శ్యామ అది నచ్చలేదు శ్యామకి, ఆయన అలా మాట్లాడడం. అప్పుడు వెంటనే ఇలా అన్నాడు, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందుతారో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. నాకు చాలా విచారంగా ఉంది నువ్వు ఆ మాట అంటుంటే. బాబా గారు ఒక ఆభరణం లాంటి వారు మనకి. ఆయన మనకి దొరికిన తర్వాత ఈ నవ ఈ నవ నవసిద్ధులన్నీ కూడా గ్రహించడం అనేది, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది అంత కష్టమైన పనా మనకి అనేసి అన్నాడు. వారి బాబాయ్ యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారికి ఇక చిరాకు పడనేలా. నవనాదుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రం ప్రేమానురాగాలు నిండి ఉండలేదా? హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా మనకి చెప్పి ఉండలేదా? అట్లా అయినచో మనకు భయము ఆందోళన మనకెందుకు? ఓకే నా ఈ ఈ ఈ నవనాదుల యొక్క నవ విధాలు కూడా ఆచరించడం కష్టమేమో, అలాగని చెప్పేసి మనం చెయ్యలేమని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? బాబా గారి అండ మనకు ఉంది కదా, వారిచ్చిన భక్తే, వారిచ్చిన ధైర్యము, మనము మన మీద మనకు మన మీద మనకు ఉన్న విశ్వాసము ఇవన్నీ ఏమైపోయినాయి అనేసి అంటున్నాడు. కాకా సాహెబ్ శ్యామా చెప్పిన సమాధానంతో సంతృష్టి చెందలేదు. నవనాదుల భక్తిని పొందుట ఎట్లు, వాటన్నిటిని ఎలా పొందుతామన్నది ఈయనకి ఇంకా ఇది. ఆ మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉన్నాడంట కాక. అంటే ఇంత శ్యామ చెప్తున్నా కూడా ఆయన మనస్సు ఆ శ్యామ చెప్పిన వాటితో మ్యాచ్ అవ్వటం లేదు. ఇంకా ఇదే ప్రశ్న, కంటిన్యూస్గా ప్రశ్నలు. ఆ మరుసటి ఉదయమే ఈ కింద అద్భుతం జరిగిందంట. ఏమిటో చూద్దాం. కాకా సాహెబ్కి ఆనందరావు సాఖాడే అనువాడు శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకా సాహేబు భాగవతము చదువుచుండెను. సాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏదో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యంను శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపంనకు కొంచెం ఆటంకము కలగజేశాను. కాకా సాహేబు పురాణం చదువుట మాని విషయం ఏమిటి అని అడిగాడు. శ్యామ ఇట్లా అన్నాడు, నిన్న నీ సంశయమును తెలిపితివి కదా, దానికి సమాధానం ఇదిగో. బాబా సాకాడేకు చూపించిన స్వప్న దృశ్యము వినుము. అది మరి ఆ ముందు రోజునే కదా ఈ కాకా సాహెబ్ ఆందోళనతో ఇవన్నీ మనం చేయగలమా చెందగలమా అని బాధపడుతూ ఉన్నాడు. సో దానికి సమాధానముగా బాబా గారంట ఈ సాకాడే యొక్క స్వప్నంలోకి వెళ్ళి ఆయన ద్వారా ఈయనకు సమాధానం చెప్పించారు. ఏమిటంట సమాధానము? రక్షకమైన భక్తి వేరేదియూ లేదు. రక్షకమైన భక్తి, దాన్ని పాటించు, నువ్వు సాధించినది ఏమీ లేదు అని చెప్పించారంట. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా చెప్పి ఉన్నారంట. గురుని యొక్క పాదాలను వదలకు అని చెప్పారట. అందరూ ముఖ్యముగా కాకా సాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారమే సాకాడే ఆ దృశ్యమును ఈ క్రింద విధముగా చెప్పనారంభించెను. సరే, మన ఇక్కడ ఇది కొంచెం ఉంటే అయిపోతుందేమో. ఓకే. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చటి నిలిచితిని. ఏంటి ఆ కళ? లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అతను అక్కడ నిలబడ్డాడంట. లోతైన సముద్రంలో కళలో తను ఏంటని చెప్తున్నాడు. హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనంపై, ఆ సముద్రం మధ్యలో సింహాసనంపై కూర్చుని ఉన్నారంట. వారి పాదములు నీటిలోనే ఉన్నాయట. బాబా స్వరూపమును చూసి మిక్కుల ఆనందించి తిని అది నిజము వలె ఉండెనో కానీ స్వప్నం వలె గానరాకుండెను. అది నిజమా స్వప్నమా అని కాసేపు కన్ఫ్యూజ్ అయ్యాడట. అప్పుడు స్వప్నం అని అప్పుడు అనుకోలే, అదేదో నిజంగా జరుగుతున్నట్టుగానే అతను భావించడం జరిగింది. మాధవరావు కూడా అతడు నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుమని సలహా ఇచ్చాను. నాకు కూడా నమస్కరించవలననే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి. సో అయితే ఆయనతో పాటుగా మాధవరావు అనే ఆయన కూడా ఉన్నాడంట, శ్యామ కూడా ఉన్నాడంట. వాళ్ళు ఏమంటున్నారంటే, బాబా గారు సింహాసనం మీద నీటిలో ఉన్నారు, ఆయన కాళ్ళకు దండం పెట్టు అంటే ఈయనేమంటున్నాడంట, పెడతాను కానీ బాబా కాళ్ళు నీటిలో ఉన్నాయే అన్నాడంట. నాకు కూడా అనేసి ఉన్నాయంట, నేను నిస్సహాయుడిని అని చెప్పన్నాడంట. అప్పుడు, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదాలను బయటకు తీయము వెంటనే అనేసి అనగానే వెంటనే బాబా తన పాదాలను బయటకు తీసెను. క్షణమైన ఆలస్యం చేయకుండా ఇతను, అంటే ఎవరైతే కలగంటున్నాడో అతను వారి పాదాలకు మ్రొక్కాడు.
దీనిని చూచి బాబా నన్ను దీవించినట్లు ఇట్లా ఇట్లా అనిపించింది అన్నాడు. ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందుదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందుదవు. అది శ్యామాకు ఒక పట్టుపంచె దానం చేయమన్నారు. బాబా ఆజ్ఞానుసారము సాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహాని ఇవ్వలేదు గనక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకునుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు వేసి బాబా పాదాల వద్ద పెట్టారు. ఒక బాలునితో అందులోని దాన్ని తీయించారు. పుచ్చుకొనుము అని చీటీ రావడంతో మాధవరావు ఇచ్చిన దోవతిని ఈయన తీసుకున్నాడు. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ మనకి ప్రబోధించుచున్నది. ఓకే. కానీ మన తల్లి యొక్క గురువునందు, అంటే మనకు అసలు తల్లి గురువే, మనం ఏ గురువునైతే తీసుకున్నామో పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధనల ప్రకారమే నడుచుకొనవలెను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలియను. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు మనకు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. మనం మరవరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము, వారిని సర్వస్వ శరణాగతి వేడుము, భక్తితో వారి పాదములకు మృక్కుము. అట్లా చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం అనేది లేదు అని చెప్పేసి ఇక్కడకు మనం ఆపుదాము. ఓకే, మనం మెడిటేషన్ చేయాలి కదా. ఇంకా కొంచెమే చిన్న ముక్క ఉంది, దాంతో అయిపోతుంది. 45. దట్స్ ఓకే. మెడిటేషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్, సుఖాసీనుల కండి.